జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు చేసినా, లేకుంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. లేకుంటే కొన్ని అనరాని మాటలు కూడా అన్నాడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. అనంతపురం ఎమ్మెల్యే. ఆయన పైనైతే చాలా ఆరోపణలు వచ్చినాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమాపణలు చెప్పాలని చెప్పారు 2 రోజుల్లో. దీనిపైనైతే లోకేష్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అలానే మీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఆయన గట్టిగా మందలించారని అయితే తెలుస్తుంది. వచ్చిన సమాచార ప్రకారం ఎంతవరకు మందలించారు ఏంటనేది మనకైతే తెలియదు. కానీ అయితే మనకైతే అఫీషియల్‌గా అయితే బయటకైతే నోట్ అయితే వస్తా ఉంది. ఖచ్చితంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ని ఖచ్చితంగా మందలించారు. తీవ్రంగా హెచ్చరించారు. అసలు నువ్వెందుకు ఇలా చేశావు అని అయితే మాట్లాడుకొచ్చారంట. మనకు తెలిసిందే టీడీపీ తోటి కొంచెం దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ పైన అయితే ఆయన అయితే తీవ్ర విమర్శలు చేశారు. దానికి కారణం తెలిసిందే. ఎట్లా లోకేష్‌కి కోపం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు కోపం ఉంది కాబట్టి ఎన్టీఆర్ పైన, జూనియర్ ఎన్టీఆర్ పైన దాన్ని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర మంచి పేరు కొట్టేయడానికి ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ని అయితే కొంచెం దూషించడం చూసాం. కొన్ని తప్పుడు వ్యాఖ్యలు కూడా చేయడం చూసాం. దానిపైన అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా ఆగ్రహం చేసిన ఆయన ఫ్లెక్సీలని చించడం కావచ్చు, లేకుంటే కనీసం ప్రెస్ మీట్లు కూడా ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ వరకు. దీన్ని ఎక్కువ రాద్ధాంతం చేయకూడదని మనం నిన్నే మాట్లాడుకున్నాం. ప్రెస్ మీట్‌కి అవకాశం ఇచ్చుంటే వాళ్ళేదో మాట్లాడుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. జస్ట్ క్షమాపణ అడుగుతున్నారు. మరి ఈరోజు ఆ ఎమ్మెల్యే చేత క్షమాపణ చెప్పిస్తారా అంటే తెలియదు మనకి. మరి ఈళ్ళు మందలించారంటే ఆటోమేటిక్‌గా ఇంగ క్షమాపణ చెప్పకపోవచ్చేమో. మరి క్షమాపణ చెప్పకపోతే మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ మాట కూడా మేము వినం. ఖచ్చితంగా ఆయన ఇంటి దగ్గరికెళ్తాం. ఇంటి దగ్గర ధర్నా చేస్తామని అయితే ఆయన చెప్పుకొస్తున్నారు మరి. మరి చూడాలి ఏం జరుగుతుందో. మరి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మందలించారని చెప్తున్నారు. ఆ న్యూస్ బయటకొచ్చింది కాబట్టి దీంతోటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ శాంతించి మరి దీన్ని విరమించుకుంటారా? ఎవరైతే ఆ ఎమ్మెల్యేని ఇంకా టార్గెట్ చేయడం, లేదా ఖచ్చితంగా సారీ చెప్పేంత వరకు, లేకుంటే క్షమాపణ చెప్పేంత వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకెళ్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే లోకేష్ కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గట్టిగా అయితే ఆయన పైనైతే చర్యలు తీసుకుంటున్నారని అయితే తెలుస్తుంది. చర్యలు కాదు, మందలించారని తెలుస్తుంది. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ అయితే బాగా హల్చల్ చేస్తా ఉంది. వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మందలించారంట. చాలా గట్టిగా. మరి అది ఏదైనా కొంచెం ప్రెస్ మీట్ లాంటిది, లేకుంటే ఏదైనా అంటే బయటకొచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎక్కడన్నా వచ్చినప్పుడు ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే బాగోదు ఎమ్మెల్యే గారని ఒక మాట అంటే బాగుండేది. మరి అలాంటిది కాకుండా ఆయన అన్నాడో లేదో తెలీదు మనకి. మరి అఫీషియల్‌గా మరి తెలీదు. ఏమన్నా లెటర్ ఏమైనా పంపించినా తెలీదు మనకి. మందలించారని వస్తుంది తప్ప అది మరి టీడీపీ వాళ్ళు చేసిన సర్క్యులేషన్ అయ్యుండొచ్చు. చంద్రబాబు చెప్పకపోయినా వాళ్ళే దీన్ని ఎక్కువ దూరం వెళ్తుందని వాళ్ళే క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టుండొచ్చు కూడా తెలీదు మనకి. ప్రస్తుతానికైతే ఈ చర్చ నడుస్తుంది. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమాపణ చెప్పేంత వరకు అతన్ని వదిలేస్తారా? లేదా ఈ చంద్రబాబు నాయుడు గారిని మందలించారన్న కామెంట్ తోటి శాంతించి వదిలేస్తారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో.